చేసుకుంది. సిట్టు ముందు సంచలన విషయాలు వెల్లడించారు చిన్నయ్య. ఏడాదిన్నర క్రితమే ధర్మస్థలపై స్కెచ్ వేసినట్లు వెల్లడించారు. కొంతమందితో కలిసి ఢిల్లీలో ప్రసిద్ధ మతగురువును కలిసినట్టుగా చెప్పుకొచ్చాడు చిన్నయ్య. బెంగళూరులోనే చిన్నయ్యకు మానవ పుర్రె అందించినట్టుగా తెలుస్తోంది సహచరులు. చిన్నయ్యకు షెల్టర్ ఇచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తులను కూడా విచారిస్తున్నారు ప్రస్తుతం సిట్ సభ్యులు. బెల్తంగడి, బెంగళూరులోని పలు ప్రాంతాల్లో సిట్ స్పాట్ తనిఖీలు చేస్తోంది. చిన్నయ్యను ఎవరెవరు కలిశారు, ఎక్కడ కలిశారు అన్నదానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. విద్యారణ్యపురలోని అపార్ట్మెంట్లో చిన్నయ్య ఇతర సహచరుల మధ్య చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలు స్వాధీనం చేసుకుంది సిట్. వచ్చే వారం సిట్ కోర్టు ముందు వివరణాత్మక రిపోర్టు దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ సంబంధించి ప్రస్తుతం జోరందుకుంది. ఇన్వెస్టిగేషన్ మలుపులు తీసుకుందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ధర్మస్థల చుట్టూ అనేకమైన రహస్యాలు ఉన్నాయి. లేకపోతే రహస్యాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఎప్పుడైతే ఈ వ్యక్తి సదరు వ్యక్తి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడు, ఇటు పోలీసుల ముందు హాజరు కావడం కావచ్చు, లేకపోతే తన దగ్గర ఉన్న వస్తువులంటూ చూపించిన పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ మాట్లాడుకుంటున్న క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే మనం చూసాం. ఆఖరికి 13 స్పాట్స్లో తవ్వకాలు జరిగినప్పటికీ ఎక్కడ కూడా ఎటువంటి లభ్యం కాలేదు. దొరికినవి కూడా ఏవో 2-3 మానవ అవశేషాల, లేకపోతే ఎముకలు కావచ్చు. వాటి గురించి మాట్లాడుకున్న తర్వాత కీలకమైన డెవలప్మెంట్ అనేది చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్న డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా మరి కాసేపట్లో అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్స్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ధర్మస్థల చుట్టూ చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. అసలు ఎవరి వ్యక్తి అంటూ కూడా మాట్లాడుకున్న తరుణంలో అక్కడి నుంచి క్రూషియల్ ఎవిడెన్సెస్ గురించి మాట్లాడుకున్న సందర్భం. ఎందుకంటే ధర్మస్థల కేసులో ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం కీలక మలుపు తీసుకుంది. సిట్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు మరికొన్ని లొకేషన్స్లో కూడా తవ్వకాలు జరిపింది. అక్కడ మానవ ఎముకలు గుర్తించిన సందర్భం అంటూ కూడా చర్చ జరిగిన క్రమం. సో ఈ క్రమంలో ఎటువంటి విచారణ జరుగుతోంది, ఇటు విచారణలో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రస్తుతం ఈ వ్యక్తికి సంబంధించి వెనకాల ఎవరున్నారనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఎటువంటి విచారణ జరుగుతోంది, ఇప్పటి వరకు ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ధర్మస్థల కేసులో కూడా అనేక విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ భాగంగా కూడా సంచలనమైన విషయాలన్నీ కూడా బయటకు పడుతున్నాయి. ఈ మాస్క్ మనిషి ఎవరైతే చిన్నయ్య ఉన్నాడో అతను సిట్ ముందు కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు కూడా కొన్ని విషయాలు వెల్లడించాడని తెలుస్తుంది. గత 1 year బ్యాకే కంటిన్యూగా స్కెచెస్ వేయడము, ఎక్కడ ఏం చెయ్యాలనేది కూడా అతను ప్రీ ప్లాన్డ్ గా గత 1 year నుంచి కూడా చేశాడని తెలుస్తుంది. చిన్నయ్య కూడా అనేక ఫేమస్ ఎవరైతే రిలీజియస్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఢిల్లీలో కలిశాడు. అనేక మందితోనే అతనికి సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. అదే కాకుండా మానవ పుర్ర కూడా అతను ఎక్కడి నుంచి వచ్చింది, అదే కాకుండా ఎక్కడెక్కడ ఉన్నాయి. సిట్ ఇంటరాగేషన్ లో కూడా దాదాపు ఇప్పటికే 2 పుర్రెలు దొరికాయి. మానవకి సంబంధించిన బాడీ పార్ట్స్ ఏదైతే ఎముకలు ఉన్నాయో అవన్నీ కూడా దొరికాయని తెలుస్తుంది. సిట్కి కూడా కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ చెప్పడము, బెలత్గడి అదే కాకుండా బెంగళూరులో కూడా అనేక ప్లేసెస్ కూడా ఆయన అక్కడ ఉన్నాయంటూ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పటికే అనేక డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. మరోవైపు కూడా చిన్నయ్య ఏదైతే అపార్ట్మెంట్ లో ఉంటున్నాడో విద్యారణ్యపుర ఏదైతే ఉందో దాంట్లో కూడా అనేక డాక్యుమెంట్స్ తో పాటు అతని ఫింగర్ ప్రింట్స్, అతనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్, ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించారు. ఒకవైపు ఆయన ఎవిడెన్స్ అంతా కూడా సీజ్ చేసి మరోవైపు కోర్టులో నెక్స్ట్ వీక్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఆ రిపోర్ట్ ని ఫైల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక లొకేషన్స్ లో కూడా మానవ పుర్రలు దొరకడము, దానికి సంబంధించిన ఎముకలు దొరకడం కూడా జరిగింది. మరోవైపు కూడా విద్యాపురం ఏదైతే అపార్ట్మెంట్స్ ఉందో అపార్ట్మెంట్స్ లో సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ కూడా సేకరించారని తెలుస్తుంది. మరోవైపు అతను చెప్పిన లొకేషన్ లో కూడా పోలీసులు ఇప్పటికే జల్లెడ పట్టడము, సిట్ కూడా స్పెషల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అదే కాకుండా కోర్టులో కూడా ప్రొసీడ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కానీ ఏదైతే ఈ కేసు ప్రస్తుతం సెన్సేషనల్ గా మారింది, మరోవైపు కూడా బెంగళూరుని షేక్ చేస్తున్న పరిస్థితి అనే చెప్పొచ్చు. రైట్ పెట్రీషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు ధర్మస్థల కేసుకు సంబంధించి విచారణ వేగవంతం అవుతోంది. ధర్మస్థల కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సిట్.
ఈ నేపథ్యంలోనే సిట్ ముందు సంచలన విషయాలు వెల్లడించాడు చిన్నయ్య. ఏడాదిన్నర క్రితమే ధర్మస్థలపై స్కెచ్ వేసినట్లు వెల్లడించాడు. కొంతమందితో కలిసి ఢిల్లీలో ప్రసిద్ధ మతగురువుని కలిసినట్టుగా చెప్పుకొచ్చాడు చిన్నయ్య. బెంగళూరులోనే చిన్నయ్యకు మానవ పుర్రె అందించినట్టుగా తెలుస్తోంది సహచరులు. చిన్నయ్యకు షెల్టర్ ఇచ్చిన 2 వ్యక్తులను విచారించింది సిట్ బృందం. ఈ నేపథ్యంలో బెల్తంగడి, బెంగళూరులో పలు ప్రాంతాల్లో సిట్ స్పాట్ తనిఖీలు నిర్వహించింది. చిన్నయ్యను ఎవరెవరు కలిశారు, ఎక్కడ కలిశారు అన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. విద్యారణ్యపురంలోని అపార్ట్మెంట్లో చిన్నయ్య ఇతర సహచరుల మధ్య చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది సిట్. వచ్చే వారం సిట్ కోర్టు ముందు వివరణాత్మక రిపోర్ట్ని దాఖలు చేసే ఛాన్స్ ఉంది.